హైదరాబాద్లో ఓ యువకుడి మరణం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని బంధువులు ఇప్పుడు ఆందోళన బాటపట్టారు. మృతుడు దొంచందా గ్రామానికి చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డి లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అయితే ప్రేమించిన యువతి కోసం లండన్ నుంచి శ్రీకాంత్ ఇండియాకి తిరిగి వచ్చేశాడు. యువతికి మరొకరితో అప్పటికే పెళ్లి కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6వ తేదీనే శ్రీకాంత్ మరణించాడు. అయితే ప్రియురాలి మోసం చేసిందంటూ ఒక సెల్ఫీ వీడియోను కూడా రికార్డ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్గా మారింది. యువకుడి మృతదేహంతో ఆందోళనకు దిగారు గ్రామస్తులు మరియు బంధువులు. సో శ్రీకాంత్ ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఈ నాగిరెడ్డి శ్రీకాంత్ లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆయన ఉండేటువంటి గ్రామం దొంచంద గ్రామానికి చెందినటువంటి ఒక అమ్మాయితో ఆయనకి ప్రేమ కూడా ఉందట. ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకొద్దామని చెప్పి అనుకున్నారు. సో ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చేసరికల్లా ఆ మహిళ కాస్త ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని కనిపించింది. అంతలోనే ఆ అమ్మాయి మోసం చేసింది అంటూ శ్రీకాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో శ్రీకాంత్ చికిత్స పొందుతూ 6వ తేదీన మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఒక వీడియో వైరల్ అయింది. మరోవైపుగా అటు శ్రీకాంత్ బంధువులు కుటుంబీకులు కూడా ఆందోళన బట్టపట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, సో అప్డేట్స్ ఏంటి? అసలు శ్రీకాంత్ అంటే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. తర్వాత తను మోసం చేసిందని అంటూ ఇప్పుడు శ్రీకాంత్ బలవన్మరణానికి పాల్పడడం. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, లండన్లో విదేశాల్లో బతుకుతున్నాడు. కుటుంబం ఆయన పైన అనేక రకాల ఆశలు పెట్టుకొని ఉంటుంది. కానీ ఒక అమ్మాయి కోసం ఇప్పుడు ఆయన బలవన్మరణం పడడాన్ని అటు కుటుంబీకులు ఏం చెప్తున్నారు, గ్రామస్తులు ఏం చెప్తున్నారు, అటు ఆ అమ్మాయికి సంబంధించి ఎవరైతే మోసం చేసింది అని చెప్పి అమ్మాయి పైన ఇప్పుడు ఆరోపణ వస్తోందో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఏదైతే నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోంచెందకు చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ అనే 29 సంవత్సరాల యువకుడు నవంబర్ 6వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ 6 ఏళ్లుగా వాళ్ళు ప్రేమించుకున్నారు. 9 నెలల క్రితం అతను యూకే నుండి ఇండియాకు వచ్చాడు. కలిసి సహజీవనం చేశారు. హైదరాబాద్లో కలిసి తిరుపతి వెళ్ళారు. కుటుంబ సభ్యులకు అన్ని చెప్పి వెళ్ళారు. అఖిలను ఎట్లాగూ నేను గత 6 ఏళ్లుగా ప్రేమించుకున్నాను, ఖచ్చితంగా నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు అనుకున్నాను. కానీ చివరి నిమిషంలో తల్లిదండ్రులు నన్ను కాదని ఇతరులకు పెళ్లి చేసి ఇవ్వడం వల్ల మనస్తాపానికి అఖిల నాకు మనసుతో నవంబర్ 6వ తేదీన పూర్తిగా పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఈ దోంచంద మండలం కేంద్రంలో ఇక్కడ ఏర్గట్ల మండలంలో పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. అక్కడ నుండి తప్పించే ప్రయత్నం పోలీసు మొత్తంగా ఏర్గట్ల మండల కేంద్రంలో అందరికి సంబంధించి డెడ్ బాడీతో సహా పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి పూర్తి మాకు అన్యాయం జరిగింది సంబంధించి జిల్లాకు సంబంధించి పోలీసులు గట్టి బందోబస్తులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి చూడొచ్చు పూర్తి స్థాయిలో అసలు పోలీసులు ఏమంటారనే కోణంలో కూడా మనం పోలీసులు అక్కడ మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయాలి. దానికంటే ముందు ప్రధానంగా నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి యూకే నుండి 9 నెలల క్రితం వచ్చాడు. 9 నెలల క్రితం వచ్చిన శ్రీకాంత్ రెడ్డి ఎట్లాగైనా నేను తనను ప్రేమించాను, ఖచ్చితంగా నాకే ఇచ్చి చేస్తారని చాలా రోజుల నుంచి వారి దృష్టికి వచ్చింది. చాలా రోజుల నుంచి కూడా ఆ అమ్మాయికి సంబంధించిన సుమారు 10 లక్షల రూపాయలు డబ్బులు అమ్మాయికి ఇచ్చినట్లు చెప్తున్నారు. దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి ఏదైతే ఉందో అఖిల అనే అమ్మాయి పూర్తిగా దానికి అంతకు సంబంధించి ఎట్లాగో ఆమెను ప్రేమించిన క్రమంలో పూర్తిగా దీనికి అంతకు సంబంధించి నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని అనుకున్నాం. కానీ దీనికి అంతకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. తల్లిదండ్రులు పూర్తిగా దీనికి అంతకు సంబంధించి ఇక్కడ మమ్మల్ని ఒప్పుకోలేదు, వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడంతో మనస్తాపానికి గురయ్యారు. దీనికి అంతకు సంబంధించి ఇక్కడ పోలీసుల వర్షం ఎలా ఉంది, ఆర్మూర్ ఏసీ అయితే మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా వారిని అడిగే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగిందనే కోణంలో ఇక్కడ ఏసీ అయితే మాట్లాడుతున్న పరిస్థితులు. దీనికి అంతకు సంబంధించి ఇక్కడ చూద్దాం దానికి పూర్తి స్థాయిలో ఇందులో భాగంగా మాట్లాడుతున్నారు. అమ్మాయి మొత్తం పడిపోయినాడు. ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయి దరఖాస్తు నమోదు చేస్తే కొంతమంది వారి ట్రీట్మెంట్స్
వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయితే రైట్, దోన్చందా మండల కేంద్రంలో ప్రస్తుతం మీరు విజువల్ చూస్తున్నారు. పోలీసులు భారీ పహారా కాస్తున్నారు. అక్కడ అటు అబ్బాయి తరపున బంధువులు కుటుంబీకులు అక్కడికి చేరుకొని భారీ ఎత్తున ఆందోళన బాట పట్టారు, ర్యాలీగా వస్తున్నారు. సో అటు అమ్మాయి తరపున వారిని లేకుంటే అమ్మాయిని శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో అమ్మాయి తనని ప్రేమించింది, తర్వాత మోసం చేసింది, అందుకే మా అబ్బాయి రకంగా రైట్. ఒక్కసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా డీసీపీ మాట్లాడుతున్నారని ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రికార్డు చేయించడం జరిగింది. తదుపరి నిన్న 26 రోజు చనిపోయింది కాబట్టి దాని మీద మళ్ళీ మనం కేసు నమోదు చేసుకొని ఇప్పుడు ఆ డైయింగ్ డిక్లరేషన్ మరియు వారు చెప్పే సాక్ష్యాధారాలు అవన్నీ నమోదు చేసుకొని ఈ సాక్ష్యాల్లో అంటే మనకు ఆన్లైన్ లో ఇప్పుడు ఈ సాక్ష్య ప్లాట్ఫామ్ లో మనం కోర్టుకు డైరెక్షన్ వెళ్ళిపోతాయి. మనకు ఏవైతే వాళ్ళ చెప్పిన సాక్ష్యాధారాలు అవి మరియు డాక్యుమెంట్స్ తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని దానిపై తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేసినాం. ఈ కేసు ప్రేమ వ్యవహారంలో మాకు సంబంధించి మా మోసం చేశారు అనే కోణంలో నవంబర్ 6వ తేదీన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాని అప్పుడు పోలీసులు ఫిర్యాదు దానికి సంబంధించి నమోదు చేయలేదని వారి సిస్టర్ ఆరోపణలు చేసిన పరిస్థితి లేదు. మనకు భారతీయ న్యాయ సంహిత PNS ఇప్పుడు ప్రస్తుత చట్టాల ప్రకారము దాన్ని మనం విచారించి ప్రాథమిక ఆధారాలు పూర్తిగా సేకరించి ప్రైమా ఫేసి ఆఫ్ ఎవిడెన్స్ ఉంటేనే దాని మీద తదుపరి చర్యలు ఉంటాయి. ప్రైమా ఫేసి లేనప్పుడు తీసుకోబడదు. ఈ 306 కింద వస్తుంది అంటే ఉంటే అట్లా. కానీ అది 306 మీద సుప్రీంకోర్టు చాలా డైరెక్షన్స్ ఉన్నాయి. ఇది వాళ్ళు వస్తుంది చేయండి అని చెప్పి అంటారు. మేము అనేది ఏంటంటే దానిలో ఉన్న సాక్ష్యాధారాలు మరియు డాక్యుమెంట్స్, అతను ఇచ్చిన డైయింగ్ డిక్లరేషన్ ఇవన్నీ క్రోడీకరించి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని మనం తదుపరి మనం లీగల్ ఒపీనియన్ తీసుకొని ఒకవేళ అట్లాంటిది ఉంటే మేము తప్పకుండా మనకు పురోగతిలో ఇన్వెస్టిగేషన్ పురోగతిలో BNS సెక్షన్ల ప్రకారంగా మేము విచారిస్తున్నాము. ఆ విచారణ తదనంతరం ఏం జరిగింది, ఎలా జరిగిందని మొత్తం ఆధారాలు సమకూర్చుకున్న తర్వాత తగు శిక్షలు ఎవరికి వేస్తుందని న్యాయస్థానాలు డిసైడ్ చేస్తాయి. బట్ ఇటువంటి ధర్నాలు కరెక్ట్ కాదంటూ పోలీసులు చెప్తున్నారు. చూడండి, ఏకంగా అక్కడ రోడ్డుకి అడ్డంగా పోలీసు వాహనాలు పెట్టారు. చాలా పెద్ద మొత్తంలో అక్కడికి యువకులు చేరుకుంటున్నారు, గ్రామస్తులు చేరుకుంటున్నారు, బంధువులు చేరుకుంటున్నారు. వారంతా అక్కడ ఆందోళన బాట పడుతున్నారు. సో అడ్డంగా పోలీసు వాహనాలు పెట్టి పోలీసులు కూడా పదుల సంఖ్యలో అక్కడికి చేరుకొని పహారా కాస్తున్నారు. ఒకసారి ఆ యువకుడు లండన్ నుంచి వచ్చినటువంటి ఆ శ్రీకాంత్ రెడ్డి తన బలవన్మరణానికి ముందు ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. నేను పరిస్థితుల కారణం వెంకయ్య గారు వాళ్ళ అఖిల అమ్మాయి నేను వారి నుంచి లవ్ చేసుకుంటున్నాను. నేను లండన్ బాగా ఇన్సిడెంట్ అయినప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటున్న లండన్ నుంచి రప్పించింది. నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని లండన్కి వచ్చినాక నాకు వేరే మ్యాచ్లో వచ్చి ఇంట్లో చేసుకుంటే నేనేం కావాలి, మేము ఇద్దరం ఫిజికల్గా కలిసి ఉన్నాము. నేను ఏటీఎంలో అట్లకి చాలా ఎక్కువ గిఫ్ట్లు ఇచ్చేటాను. ఒక 50,000 రూపాయలకు గిఫ్ట్లు ఇచ్చిన, ఒక 6 లక్షల మనీ ఇచ్చిన, వాడుకుంది. ఇంటికి వచ్చిన కూడా పెళ్లి చేసుకుందాం లాస్ట్ మాట ఇచ్చింది. వన్ డే బిఫోర్ కూడా నేను ఇక్కడ వస్తాను బయటకి వెయిట్ అయ్యింది. ఆమె కోసం వెయిట్ చేసిన తర్వాత అడిగితే నేను రెస్పాన్సిబుల్ ఏదో వచ్చలేదు, నాకేమీ అర్థం కాక తాగేలా పడిపోయినా. ఈ పరిస్థితి కారణానికి తగిన కారణం నేను చాలా బాధపడ్డా. అమ్మాయి నేను పరిస్థితుల కారణం వెంకయ్య గారు వాళ్ళ అఖిల అమ్మాయి నేను వారి నుంచి లవ్ చేసుకుంటున్నాను. నేను లండన్ బాగా ఇన్సిడెంట్ అయినప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటున్న లండన్ నుంచి రప్పించింది.
నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని లండన్కి వెళ్ళి వచ్చినాక నాకు వేరే వచ్చి ఇంట్లో చేసుకుంటాను. నాకంక రాలేడు, నాకంక రమ్మంటే నచ్చిండు, నాకంక పెళ్లి చేసుకుంటా అని నాకంక ఇంత కాట గడిపింది, నాకంక నీకేది కావాలంటే అది నాకంక నీకు పంపించిండు, నాకంక రేపటిదాకా పెళ్లి దాకా చూసినవరా నా కొడుక, పెళ్ళనంగాస్తావు నా కొడుక, 50,000 బట్టలకి ఇచ్చినన్నావు నా కొడుక, 30,000 ఖర్చుకి ఇచ్చినన్నావు కొడుక, నువ్వు అది రాకపోగానే నా కొడుక, నువ్వు మందులు తాగినవురా నా కొడుక, వాళ్ళమ్మని ఇట్టిందని నా కొడుక, నీ ఫోన్లలో ఉన్నాయన్నారా నా కొడుక, నీ పైసలు నీకు ఇవ్వమంటే నా కొడుక, వాళ్ళమ్మని ఇట్టిందని నా కొడుక, నువ్వు మందులు అయినవురా నా కొడుక, ఉన్న పైసలన్నీ నీ నా కొడుక. చూడండి, ఆ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు. లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, మంచిగా సంపాదిస్తున్నాడు, నా కొడుకు అంతా బాగానే ఉంది, మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు, ఏది అడిగినా పంపించాడు, అమ్మ రేపు వస్తానన్నాడు, వచ్చాడు, అంతా సవ్యంగానే ఉంది, నేను చూడక చాండ్రోలు అవుతుంది, నా కొడుకు వచ్చాడు కదా అంతా బాగానే ఉంటుంది అనుకునే లోపు ఒక అమ్మాయి మోసం చేసిందంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పి ఆ తల్లిదండ్రుల ఆవేదన అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఆ పోలీసులు మాత్రం అక్కడ పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు, ఆ బంధువులు ఆ కుటుంబీకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మేము డెఫినెట్గా దీనిపై విచారిస్తాం, ఏం జరిగింది, అన్ని ఆధారాలు సమకూర్చుకున్న తర్వాత కేసులు పెడతామంటున్నారు. అటు యూత్ తరఫున బంధువులకు కూడా కొంత ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. మరి ఏం జరిగింది, ఎవరి తప్పు ఎంతగా ఉంది అని చూడాల్సిన అవసరం అవుతుంది. కానీ ఒక అమ్మాయి మోసం చేసిందనో ఒక అబ్బాయి మోసం చేసిందనో మీ కన్న తల్లిదండ్రుల కడుపు కోత మిగల్చకండి. కన్న తల్లిదండ్రులు నవమాసాలు మోసి కని పెంచి చదివించి అన్ని రకాలుగా మంచి సవలతులిచ్చి ఆ తర్వాత మంచి ఉద్యోగం చేసుకొని ఒక అమ్మాయి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి, ముక్కు మొహం తెలియనటువంటి ఒక అబ్బాయి వాళ్ళ మోజులో పడిపోయి వాళ్ళు మాట్లాడట్లేదనో, వాళ్ళు ప్రేమిస్తే నన్ను పెళ్లి చేసుకోలేదనో, ప్రేమించలేదనో తల్లిదండ్రులకు దయచేసి కడుపు కోత మిగిల్చకండి, ఇంత దారుణానికి పాల్పడకండి. మహా అయితే ఈ అమ్మాయి కాకపోతే రేపు తల్లిదండ్రులు ఇంకొక అమ్మాయిని చూసి నిశ్చయం చేస్తారేమో, పెళ్ళి అయితే ఆగిపోదు కదా. కానీ అన్నంత మాత్రాన ఇంతలా చదువుకున్న యువకుడు కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న లండన్లో అనాలోచిత నిర్ణయం, క్షణికావేశమే ఇంతటి దారుణానికి తీసుకొచ్చి ఉంటుంది ఇప్పుడు. సో దయచేసి ఇంకెవరైనా ఈ వార్త చూస్తున్న వాళ్ళు ఇటువంటి తప్పిదాలకు పాల్పడకండి. ఒక్కసారి ఆ తల్లిదండ్రుల బాధ చూసైనా ఆ స్థానంలో మీ తల్లిదండ్రులని ఊహించుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది అనేది. కుటుంబం రోడ్డున పడిపోద్ది, అసలు ఎవరికి కూడా అంతు చిక్కినటువంటి ఒక రోదన మిగిలిపోద్ది వాళ్ళకి. సో దయచేసి అటువంటి వాటికి పాల్పడకండి. సో బలవన్మరణానికి పాల్పడే ముందు ఒక్కసారి కన్న తల్లిదండ్రులు గుర్తు చేసుకోండి.